నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరకు వెళ్తున్నాను కానీ అమ్మ ప్రియా నేను వచ్చేదాకా క్లాస్ చూడు. సార్ నువ్వు కూడా గర్ల్స్ కి క్లాస్ చూడమని చెప్పారు, ఈరోజు బాయ్స్ కి క్లాస్ చూడమని చెప్పండి. సరే ఈరోజు క్లాస్ నువ్వే చూడు. మామా మనమే క్లాస్ లీడర్ ఇప్పుడు. ఏ పెంకి క్లాస్ లీడర్ నేను ఇప్పుడు. రే మామ ఈరోజు ఎట్లయినా చేసి వాళ్ళ ఇద్దరు పేర్లు బోర్డు మీద ఎక్కియాలరా. ఓకేరే మామ ఇక నేను చూసుకుంటా. ఏ పెంకి నీ మేకప్ కిట్ అయిపోయిందంట కదా, కొత్తది ఎప్పుడు కొంటున్నావు? మళ్ళా నువ్వు ఓవర్ చెయ్యకు శివ, నేను అసలు మేకప్ వేసుకోను, నాది న్యాచురల్ ఫేస్ తెలుసా. హే మాట్లాడా సూపర్ రా మామ. మామ అట్లనే పక్కన డాంకీ పేరు కూడా ఎక్కిచ్చేసే మామ. ఓకే రా మామ నేను చూసుకుంటా. ఏ డాంకీ మొన్న ఎగ్జామ్ లో పింకీ దాంట్లో చూసి రాసినావంట కదా, నాకు తెలిసిపోయింది. ఎక్కువ మాట్లాడక శివ, ఎగ్జామ్ నిన్న ఓన్ గా రాసుకున్నాను, ఆమె నా దాంట్లో చీటింగ్ కొట్టింది. హే మాట్లాడా పింకీ డాంకీ. ఏంటమ్మా అల్లరి చేస్తున్నారా క్లాస్ లో? సారీ సార్. ఓకే నెక్స్ట్ టైం నుంచి అల్లరి చేయకండి. సార్ మొన్న అమ్మాయిలు మా పేరు రాసే మమ్మల్ని మంచిగా కొట్టిరు కదా సార్, ఈ రోజు మీరు మంచిగా అమ్మాయిలు కొట్టాల్సిందే, మాకు సంబంధం లేదు. అమ్మాయిలు కొట్టమంటావురా? డాడీ దగ్గర నార్మల్ కీప్యాడ్ ఫోన్ ఉంది, కానీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. డాడీ స్కూటీ వేసుకొని వెళ్తాడు, కానీ నేను తారు వేసుకొని గాలికి తిరుగుతాను. డాడీ పాత బట్టలు వేసుకుంటాడు, కానీ నేను మోడల్ మోడల్ బట్టలు వేస్తాను. ఆయన రోజు అన్నమే తింటాడు, కానీ నేను పిజ్జా బర్గర్లు తింటాను. ఆయన రోజు 300 రూపాయల కుర్చీలో కూర్చుంటాడు, కానీ నేను 10,000 రూపాయల కుర్చీలో కూర్చుంటాను. ఆయన రోజు కష్టపడి పని చేస్తాడు, కానీ నేను ఏ పని చెయ్యను. అరే మామ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి, తొందరగా వెబ్సైట్ ఓపెన్ చేసి మార్క్స్ చూడు. దేవుడు ఈ రోజు నువ్వే నన్ను కాపాడాలి దేవుడా. ఈ రోజు ఎగ్జామ్ రిజల్ట్స్ లాస్ట్ డే దేవుడా, ఏదో ఒకటి చేసి నన్ను పాస్ చేయ దేవుడా. కావాలంటే రేపు గుడికొచ్చి 100 కొబ్బరికాయలు కొడతాను దేవుడా, ప్లీజ్ దేవుడా. అరే శివ నువ్వు పాస్ అయిపోయావు. దేవుడా మీరు ఒక పని చేయండి, 100 కొబ్బరికాయలు అంటే అవ్వదు, కానీ ఒక నిమ్మకైతే అడ్జస్ట్ అయిపోండి. అరే కాదురా ఇది బి సెక్షన్ శివగాడి మార్క్స్, చూసుకోకుండా రోల్ నెంబర్ తప్పు కొట్టేశాను. దేవుడు దేవుడు నేను క్షమించి దేవుడా, తెలికి తప్పు చేసేసాను, నన్ను ఎలాగైనా పాస్ చేయ దేవుడా. కావాలంటే రేపు 200 కొబ్బరికాయలు కొడతాను దేవుడా, ప్లీజ్ దేవుడా ప్లీజ్. అరే నువ్వు పాస్ అయిపోయావు. దేవుడా మీరు ఒక పని చేయండి, 200 కొబ్బరికాయలు అంటే అవ్వదు, కానీ 50 కొబ్బరికాయలతో అడ్జస్ట్ అయిపోండి. అరే షిట్ ఇందులో మీ డాడీ పేరు తప్పుందిరా. అరే వీడి సి సెక్షన్ శివగాడ్రా. సారీ రాయ్ సార్, కరెక్ట్ గా నీ పేరే చూస్తాను, ఒక నిమిషం ఆగు. మామా నువ్వు ఫెయిల్ అయిపోయావురా. అరే చా ఈ పేజ్ కూడా వేస్ట్ అయిపోయింది. ఓయ్ నాకు ఆ మొత్తం పేజీ ఇస్తావా? ఈ పేజ్ తో నువ్వేం చేస్తావు? నేను బాల్ చేస్తాను. పేపర్ బాల్ రెడీ, మనం దీంతో లంచ్ బ్రేక్ లో ఆడుకుందాం. వావ్ నువ్వు చాలా తెలివైన వాడివి. పిల్లలు ఈ చాక్ పీస్ ముక్కల్ని పడేయండి, వీటితో మేము సరిగ్గా రాయలేము. సార్ ఆ చాక్ పీస్ పీసెస్ నాకు ఇస్తారా? తీసుకో, కానీ చాక్ పీస్ ముక్కలతో నువ్వేం చేస్తావు? సార్ నేను ఆ చిన్న చిన్న పీసెస్ ని నీళ్ళల్లో వేసి దంచి చట్నీ చేసి పెద్దగా రౌండ్ గా ఉండే బాహుబలి బాల్ ని తయారు చేస్తాను. డాడీ టైం ఎంత అవుతుంది? 9 అయ్యింది. 9 అయిపోయిందా? డాడీ క్లాక్ లో టైం ఎలా చూస్తారు? రా బేటా నేను చెప్తాను. ఓకే డాడీ. శివ బేటా ఈ క్లాక్ ని బాగా చూడు, దీంట్లో ఈ చిన్న ముళ్ళు హవర్స్ చూపిస్తుంది, ఆ పొడుగు ముళ్ళు మినిట్స్ చూపిస్తుంది. అవునా? ఈ టోటైస్ లాగా నడిచే ముళ్ళేమో సెకండ్స్ చూపిస్తుంది. ఓ నీకు అర్థమైందా? అర్థమైంది డాడీ. శివ బేటా టైం ఎంత అయ్యింది? డాడీ టైం 9 అయ్యింది. 9 మా బాస్ 10కి వస్తాడు, ఇంకా చాలా టైం ఉంది. అరే మా డాడీకి టైం తప్పు చెప్పేశాను. అరే బస్ ఏంటి ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ లో టైం చూద్దాం. టైం 11:50 అయిపోయింది. ఒకసారి కంపాస్ చూపి. పెన్సిల్ ఉంది, పెన్ ఉంది, ఎరేజర్ ఉంది, కంపాస్ ఉంది, అంతా ఓకే తీసుకో. ఓకే సార్. టాపర్ని సార్, అంత ఈజీగా ఎలా దొరుకుతాను అనుకున్నారు? మీరు ముందు చీటర్స్ ని ఎలా పట్టుకోవాలో నేర్చుకోండి. నా దగ్గర ఉన్నది మామూలు పెన్ను కాదు, ఈ పెన్నులో ఉంది నా చీటింగ్. అందరూ దీన్ని ఫెవికాల్ అనుకుంటున్నారు, కానీ ఫెవికాల్ లో ఉంది నా చీటింగ్. అరే అసలు బ్యాక్ బెంచర్ చీటింగ్ చేయకపోతే చీటింగ్ అనే పదమే ఉండదు. సార్ మే ఐ గో టు టాయిలెట్? వెళ్ళు. आज जब मैं अपना बैग साफ कर रहा था तो मुझे अपने बैग के ऊपर वाली चेन में कई महीने पुराना कुरकुरे का पीस मिल गया, जो मैंने अपनी क्लास में बैठ के खाया था। फिर मैंने उस कुरकुरे के पीस को अच्छे से साफ करके खा लिया, पर वो थोड़ा सा अजीब लगा, पर बाद में मजे आ गए। ये दवा రే తమ్ముడు ఇప్పుడు నువ్వేమన్నావు? ये दवा మళ్ళొకసారి అను. ये दवा మమ్మీ ఒకసారి ఇక్కడికి రా. ఏమైంది? నీ ముద్దుల చిన్న కొడుకుని చూడు ఏం నేర్చుకుంటున్నాడు. చూపి. తమ్ముడు మళ్ళీ ఇంకోసారి అను. ये दवा చూడు వీడు ఎలా తయారయ్యాడో. మీరు ఇంకా ఫోన్లు ఇచ్చి చెడగొట్టండి. నీకు ఈ పిచ్చి మాటలన్నీ ఎవరు నేర్పించారా? నాకు అన్నయ్య నేర్పించాడు.
ఏంటి? రావాలి బాబు, రావాలి రావాలి అమ్మ రావాలి. శాంటా తాతను వచ్చాను, కొత్త కొత్త గిఫ్ట్లు తెచ్చాను. శాంటా తాత నా కోసం ఏం గిఫ్ట్ తెచ్చావు? నీకోసం క్రికెట్ బ్యాట్ తెచ్చాను. థ్యాంక్ యూ శాంటా తాత. శాంటా తాత నాకు గిఫ్ట్ కావాలి. నీకోసం మేకప్ కిట్ తెచ్చాను. థ్యాంక్ యూ శాంటా తాత. హాయ్ శాంటా తాత. హాయ్ బాబు. శాంటా తాత మీకు సపరేట్ గా ఒక వెహికల్ ఉండాలి కదా, అదేమైంది? ఏం చెప్పమంటావు బాబు, ఈ కాలం పిల్లలు చాలా డేంజర్ గా తయారయ్యారు. నేను ఇలాగ ఒక పిల్లని నీకు ఏం కావాలి అని అడిగితే నా బండి కావాలని అడిగాడు, ఇచ్చేసా. ఇంతకు నీకేం కావాలి బాబు? నాకు ఐఫోన్ కావాలి శాంటా తాత. ఐఫోనా? నేను ఐఫోన్ ని వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అండ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను. శివ ఈ రోజు లంచ్ కి ఏం తెచ్చావు? నేను పిజ్జా తెచ్చాను. హే వావ్, పిజ్జానా? అవును. శివ నువ్వేనా బెస్ట్ ఫ్రెండ్ వి? శివ నువ్వేనా బెస్ట్ ఫ్రెండ్ వి? శివ నాకు పిజ్జా ఇస్తావా? ఇస్తాను, ఒక్క నిమిషం ఆగు. లంచ్ బాక్స్ ఇంట్లోనే మర్చిపోయాను. వేస్ట్ ఫెలో. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక గీరా రైస్ కావాలి. షూర్ సార్, 1 గీరా రైస్ హియర్ ప్లీజ్. ఎంజాయ్ యువర్ మీల్ సార్. స్టూడెంట్స్, మార్నింగ్ నుంచి నైట్ దాకా 24 అవర్స్ నడుస్తూ ఉండేది ఏంటి? సార్ బ్రెయిన్. కాదుకే సార్, గడియారం 24 అవర్స్ తిరుగుతూనే ఉంటుంది. నో, ఇద్దరివి రాంగ్ ఆన్సర్స్. శివ నువ్వు చెప్పు, 24 అవర్స్ నడుస్తూ ఉండేది ఏంటి? చాలా ఈజీ సార్, నది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చెట్టు మీద మనం ఎక్కలేము? సార్ బనానా ట్రీ. వెరీ గుడ్ శివ, నువ్వు చాలా తెలివైన వాడివి. నెక్స్ట్ క్వశ్చన్, మనం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చేది ఎవరు? సార్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కమెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంది, వెళ్ళి చూడండి. షార్టెస్ట్. టాలెస్ట్. బిగ్గర్ బిగ్గెస్ట్. ఓకే, గోయెస్ట్. ఓరల్ టెస్ట్ ఓవర్, యూ క్యాన్ గోయెస్ట్. ఏంటి కామెడీ చేస్తున్నావా? కామెడీయెస్ట్. ఇంకా నీకు దెబ్బలు పడతాయిరా. దెబ్బలెస్ట్. యూ స్టూపియస్ట్. గైస్ ఇమాజిన్, ఒకవేళ మీ పేరు చి అయి ఉంటే మీ లైఫ్ ఎలా ఉండేది? సాయి ప్రెజెంట్ సార్. శివ ప్రెజెంట్ సార్. చి సార్ ఈరోజు చి అబ్సెంట్. ఏమైంది చీకి? సార్ చీకి కడుపు నొప్పి. ఏంటి చీకి కడుపు నొప్పా? అవును సార్. ఆయన అదేం పేరు బాబు? చి. రే సాయి, వాళ్ళ మ్యాథ్స్ సార్ కొంట్లో బాగాలేదంట, ఆయన ఈరోజు స్కూల్ కి రాడు, నువ్వు నోట్స్ కంప్లీట్ చేసేసుకో. రే శివ, నేనేం తెచ్చానో చూడు. టీవీ రిమోట్ స్కూల్ కి ఎందుకు తెచ్చావరా? రే మామ, ఇది టీవీ రిమోట్ కదరా, టైం రిమోట్. దీంతో మనం ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వచ్చు. అవునండి, సంగతి చెప్తా. ఇదేంటి ఇక్కడికి వచ్చేసి? నేను స్పేస్ 3 ఊపిరాడట్లేదు. అరే అక్కడ ఆక్సిజన్ ఉండదు కదా. ఎక్కడికి వచ్చాను నేను? అయ్యో చలేస్తుంది. వేడి కాలిపోతుంది. సారీ రా శివ. కింద మీద ఉప్పు, బాలయ్య బాబు తోపు. రే ఎవరు నువ్వు అడ్డంగా నించున్నావు? పక్క జరుగు. మ్యాథ్స్ సార్. శివ 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్ రా మామా. ఇప్పుడు న్యూ ఇయర్ ఏంట్రా? ఈ రోజు మహాశివరాత్రి. ఇది ఫిబ్రవరి మంత్రా. అప్పుడే ఫిబ్రవరి వచ్చేసిందా? అరే బాయ్, ఇది మార్చ్ బాయ్. ఈద్ ముబారక్. అరే అప్పుడే మార్చ్ కూడా వచ్చేసిందా? అరే మామ, నీ చెట్కి ఏంట అంత పెద్ద బొక్క ఉంది? నా చెట్కి బొక్క ఎక్కడ? ఏప్రిల్ ఫూల్. ఏప్రిలా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా మామా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఏంట్రా? ఈరోజు దివాళీ రా. నీ కింద బాంబు పెట్టాను, పక్కకు జరుగు ముందు. అంటే అప్పుడే దివాళీ కూడానా? అంటే ఇది అక్టోబరా? రే మామా, మేరీ క్రిస్మస్. గైస్ ఇమాజిన్, ఒకవేళ మీ పేరు అయి ఉంటే మీ లైఫ్ ఎలా ఉండేది? సాయి ప్రెజెంట్ సార్. శివ ప్రెజెంట్ సార్. సార్ ఈరోజు ఆబ్సెంట్. ఏమైంది? సార్ కడుపు నొప్పి సార్. ఏంటి కడుపు నొప్పా? సార్ అదేం పేరు రా బాబు?